హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ డైరెక్టర్ మరియు రైటర్. ముందుగా రైటర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి డైరెక్టర్గా మన ముందుకు వచ్చారు అజయ్ సామ్రాట్ గారు అండి. అజయ్ సామ్రాట్ గారు అనేసరికి మనకు మ్యాక్సిమం 9/10 హిట్స్ గుర్తొస్తాయి. అందులో ముందుగా చెప్పాలంటే రాజన్న, బాహుబలి 1, బాహుబలి 2 మరియు RRR మూవీస్కి డైలాగ్ రైటర్గా మరియు రుద్రాంగి మూవీకి డైరెక్టర్గా పరిచయం అయ్యారని చెప్పుకోవచ్చు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. నేనే తడబడుతూ నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీ ఫ్యాన్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ బాగుంటుందండి. హలో, అందరికీ నమస్కారం. ఐఎమ్ అజయ్ సామ్రాట్, తెలుగు ఫిల్మ్ దర్శకుడిని. సో రీసెంట్గా రుద్రాంగి సినిమా కూడా రిలీజ్ అయింది, అది అందరికీ తెలుసు. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? అసలు మీ గురించి ఒకసారి ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసుకోండి దయచేసి. మ్యాక్సిమం మీ గురించి తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది నెట్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ చూసినా. అదే ఇప్పుడు అంటే సౌండ్ ఎందుకు వస్తుందంటే అది ఎంత హ్యూజ్ హిట్ అవుతే జనాలకు అంత రీచ్ అవుద్ది. కొంచెం దయచేసి గట్టిగా మాట్లాడండి. హ్యూజ్ సక్సెస్ అనేది కదా ఇంపార్టెంట్. సో సక్సెస్, పెద్ద సక్సెస్ అయింది, పెద్ద విజయం సాధిస్తే అది జనాలకు రీచ్ అవుద్ది. సో కొన్ని గొప్ప సినిమాలు కూడా ఒక్కోసారి తెలియదు, మరుగున పడిపోతాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే దాన్ని కరెక్ట్ ప్రమోట్ చేయడం తెలియకపోవటం కావచ్చు. దాంట్లో చాలా ఉంటాయి. సో ఆ విధంగా తెలియకపోవచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఓటీటీకి వచ్చినాక రుద్రంగి అనేది చాలా మందికి బాగా తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ సీమ్స్ టు బి హిస్టారికల్ హిట్, టు బి ఫ్రాంక్. దట్ ఒక చరిత్రని 10 మందికి తెలియజేశారు. మాక్సిమం హిట్ని కూడా సాధించారు. తెలియజేయడమే కాకుండా మాక్సిమం ఆ మూవీ ద్వారా హిట్ని కూడా సాధించారు. హౌ డూ యూ ఫీల్ విత్ దిస్ ఎఫెక్ట్ అండి? ఫీల్ హ్యాపీ. బట్ అయితే నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇట్ ఈస్ ఓవర్. నేనేంటంటే దేన్ని శాశ్వతంగా తీసుకోను. నాకు ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, దట్ ఈస్ మై ప్యాషన్. ఆఫ్టర్ నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఈసారి దీంట్లో ఉన్న మైనస్లు దీంట్లో రాకుండా చూసుకోవాలనేది నా వే ఆఫ్ స్టైల్. సో లెట్స్ విల్ సీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తాం, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి. లాట్ ఆఫ్ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ మూవీ. నెక్స్ట్ దానికి తప్పకుండా మళ్ళీ అలాంటి తప్పిదాలు జరగకుండా నెక్స్ట్ ప్రమోషనల్ ఆస్పెక్ట్లో తీసుకెళ్తాం. వెల్ మేకర్గా పేరు వచ్చింది, మంచి డైరెక్టోరియల్ మూవీ అన్న ఒక పేరు అయితే వచ్చింది. సో నెక్స్ట్ మూవీని ప్రాపర్గా చేద్దాము, ఎలా అనేది టైం విల్ డిసైడ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఫస్ట్ మూవీ డైరెక్షన్ ద్వారానే మీరు ఒక మంచి పేరు ఖ్యాతిని సంపాదించారు. వెల్మేడ్ పిక్చర్ అనేది అయితే బయట సౌండ్ అది. సో చూసిన ప్రతి ఒక్కరు, చాలామంది భలే ఉందండి, అసలు థియేటర్లో ఆడాలి కదా అని చాలామంది ఆ మాట మాట్లాడారు. బికాజ్ ఆఫ్ అదే ప్రమోషన్ వీక్ కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ కాలేకపోయింది. సో నెక్స్ట్ మూవీకి అంటే ఆ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ థింగ్స్ ఉండకుండా ఒక ప్రాపర్గా ప్రమోట్ చేసి సినిమాని జనాలకు ఎలా తీసుకోవాలని ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేస్తాను. దీస్ బిటర్ లెసన్స్ ఆర్ సక్సెసింగ్ స్టెప్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్ ఇట్ సీమ్స్ టు బి. ఇవన్నీ ఒక లెసన్స్ మీకు ఆబ్వియస్లీ. ఇది అంటే ఎవరికి ఓవర్ నైట్ ఏం రాదు. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్లకైనా స్టార్లకైనా వాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతారు, ఎఫర్ట్ పెడతారు, సమ్టైమ్స్ ఫ్లాప్ అవుతాము, సక్సెస్ అవ్వము. సో ఇది కూడా ఒక కైండ్ షేర్ మార్కెట్ ట్రెండ్స్లా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ కూడా. సో మీరు ఫీల్ అయ్యింది ప్రపంచం ఫీల్ అవ్వాలని ఉండదు. సో ఇట్స్ ఎమోషన్. సో ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో సక్సెస్ అవుతుంది. అవి ఎప్పుడు అంటే తీరిగ్గా ఇళ్లలో కూర్చొని టీవీలో చూసి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసినప్పుడు అరే మంచి సినిమా కదా ఎందుకు అంటే అప్పుడు ట్రెండ్ రన్ అవుతుంది. 100 మంది కలిసి అరుస్తుంటే నువ్వు అద్భుతమైన పాట కూడా ప్రపంచానికి ఎక్కదు. అది కాకుల అరుపుల్లో అదే ట్రెండ్. కాకులన్నీ అరుపుల మధ్యన కోకిల కనపడదు. దాని దివ్యమైన దాని గాత్రాన్ని వినిపించలేదు కదా. అంటే నిశ్శబ్దంలో అందమైన పాడగలదు. సో ప్రతిదానికి ఒక నేచర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ వాట్ ఎవర్ మీరు ఎంత గొప్ప దర్శకులు అవ్వచ్చు, ఎంత పెద్ద టాలెంటెడ్ అవ్వచ్చు, ఒక వెల్ క్రియేటర్ అవ్వచ్చు, బట్ ద నేచర్ ఈజ్ నాట్ సపోర్టింగ్ యూ, డెఫినెట్లీ యూ కాంట్ రీచ్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. ఐ బిలీవ్ దట్. సో అలా అని చెప్పేసి నేచర్ సపోర్ట్ చేయడం నువ్వు కామ్గా ఉండకూడదు. యూ హ్యావ్ టు డూ కంటిన్యూస్లీ. మీ పోరాటాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా డే విల్ కమ్ ఫర్ యూ అండ్ యూ విల్ షో వాట్ యూ. ఎగ్జాక్ట్లీ. షో చేయడానికి కూడా ఏముండదు, కరెక్ట్ సినిమా తీయలేదు. ఇవాళ మనం ఏమనుకుంటాం, అసలు నేనేంటో చూపిస్తాను, ఏం చూపించలేవు. నీలాంటి ఒకళ్ళు వస్తారు పోతారు, నేను వస్తాను ఇంకోటి వస్తాడు పోతానే ఉంటుంది. ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకంటూ ఒక రోజు మంచి సినిమా తీశాడు, 4 మంచి సినిమాలు తీశాడు, కంపారిటివ్లీ ఇప్పుడు వస్తున్న దాన్ని ఏమంటారు న్యూడిటీగా మాట్లాడుతున్నాం, కల్చర్ మొత్తం కావాలి. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ కూడా. అంటే అలాంటి దరిద్రాన్ని పెట్టకుండా ఈ ట్రెండ్కి ఏం కావాలనేది కొత్తగా ఆలోచించి ఏమన్నా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళు కొన్నాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తుంటారు. ఇట్స్ ఎ ప్రాసెస్.
థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ వైట్ అండి. ఫర్ మోర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఏ స్టార్ ఇన్ టూస్. థ్యాంక్ యూ.